హలో అండి, హెల్తీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ కోసం తప్లెంట్ చేసుకుందాం. ఇది గోధుమ పిండితో కానీ లేదా బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ముందుగా సొరకాయ మీద ఉన్న పీల్ని తీసుకోవాలి. తీసాక మనం ఇలా సన్నగా తరుక్కోవాలి. అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ను పిండి తీయాలి. ఎందుకంటే మనం పిండిని కలిపినప్పుడు పల్చగా కాకుండా ముందుగా వాటర్ని తీసి కలిపేటప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ను యాడ్ చేయాలి. బాగా మెత్తగా పట్టాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో వేయాలి. ముందుగా నానబెట్టిన శనగపప్పు, బియ్యం పిండి లేదా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేయండి. చూడండి, నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు, సరిపోయింది. ఒక పేపర్ను తీసుకొని ఆయిల్ లేదా వాటర్ని అయినా పేపర్ పైన స్ప్రెడ్ చేయొచ్చు. అలా ముద్దలాగా తీసుకొని రౌండ్గా చేత్తో ఒత్తుకోవచ్చు. వాటర్ను తడుపుకోవాలి. చేత్తో అలా వాటర్ని తీసుకొని అతుక్కోకుండా ఉంటుంది. ఆయిల్ అయినా చేతికి అంటుకొని చేయాలి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. పెనం పైన వేసి కాల్చుకుందాం, లేదా ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ కాకుండా ఇలా నేను ప్యాన్ పైన చేస్తున్నాను. ఆయిల్లో అయినా చేసుకోవచ్చు. తప్లెంట్ రెడీ.